దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు దర్శి పట్టణ అధ్యక్షులు చేతరాశి కొండయ్య శనివారం తెనాలిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ను కలిసి వివరించినట్లు తెలిసింది. దర్శి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడికి రమేష్ బాబు ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా తామందరం కలిసి జనసేన పార్టీ తరపున నిర్వహించిన కార్యక్రమాలను వారికి సమగ్రంగా వివరించినట్లు తెలిసింది. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలను నియమించడం జరిగిందని, భవన నిర్మాణ కార్మికుల సమస్య దగ్గర నుండి జగనన్న కాలనీల పరిశీలన వరకు, రోడ్డు సమస్యపై డిజిటల్ ప్రోగ్రాం వరకు అన్ని కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని, అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో పెట్టడం జరిగిందని, కొన్ని గ్రామాలలో వార్డు మెంబర్స్గా కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగిందని వారి దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులో జిల్లాలో అగ్రస్థానంలో నిలవడం జరిగిందని తెలియజెప్పినట్లు తెలిసింది. నిర్ణయంతో తెలుగుదేశం పార్టీతో సమన్వయ కమిటీ చేసుకొని అన్ని కార్యక్రమాలను వారితో కలిసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపినట్టు తెలిసింది. ఈ తరుణంలో ఇటీవల దర్శి నియోజకవర్గంలో కొంతమంది వచ్చి తమకు తామే ఇన్ఛార్జీలుగా అభ్యర్థులుగా ప్రకటించుకొని జన సైనికులను గందరగోళపరిచే పరిస్థితికి తీసుకువస్తున్నారని, ఈ పరిణామాలతో దర్శి నియోజకవర్గంలోని జన సైనికులు ఎంతో ఆందోళన చెందుతున్నారని, పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపినట్టు తెలిసింది. నాదెండ్ల మనోహర్ ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.